ఓకే, దిలీప్ ఆచార్య గారు, సో మొత్తానికి మీ పార్టీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ ఈ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళి పార్టీ ఫిరాయించారు అన్నటువంటి దానిపైన ఇప్పటి వరకు కదిలినటువంటి తతంగం అంతా ఇది. సో మీకు ఏమనిపిస్తుంది ఓవరాల్ ఈ సినారియో? ఇప్పుడు మీరు చెప్పారు కదండి ముందే, హర్షుడిని వదిలేసి హర్షుడిని నమ్ముకుంటే పురుషుడు అట్లా అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు రెంటికి జడ్డ రేవడిలాగా పరిస్థితి అయిపోయింది. అయితే ఇక్కడ రెండు పార్టీల పరిస్థితి చూడండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎంత సునాయాసంగా చెప్తున్నాడు మానవతరాయ్ గారు అంటే, ఎంత అద్భుతంగా చెప్తున్నాడు అని అంటే, వాళ్ళు స్పీకర్ నిర్ణయం తీసుకోండి, వాళ్ళు చెప్తున్నారు కదా బీఆర్ఎస్లోనే ఉన్నాము అని చెప్పి. మరి అదే చెప్పిండా రేవంత్ రెడ్డి గారు? నిండు శాసనసభలో నిలబడి ఏం చెప్పిండు? మేము కిటికీలే తెరిచినాము, కిటికీలు తెరిస్తే ఇంతమంది వచ్చారు, 10 మంది వచ్చారు, ఇంకా డోర్లు తెరిస్తే మొత్తమే వస్తారని చెప్పిండు కదా. చెప్పలేడా? వారే చెప్పారు, బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. మళ్ళీ ఇప్పుడేమో మాకు సంబంధం లేదు, వారే చెప్తున్నారు కదా అంటున్నారు. ఇప్పుడు మీ పక్కన విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి, మనం డిస్కషన్ చేస్తూ ఉంటే. అవి ఎవరినైనా చిన్నపిల్లల్ని అడగండి, రేవంత్ రెడ్డి గారు కప్పుతున్న కండువా ఏంది, కప్పించుకుంటున్న వాళ్ళు ఎవరు, ఏ పార్టీ వాళ్ళు, ఎందుకు కప్పుతున్నారు, ఎట్లా ప్రతిపక్ష నాయకులు కలవకూడదా? కలవచ్చు అందరు అదే ఇంతకుముందు మల్లయ్య గారు చెప్పారు కదా, కలిసేటప్పుడు ఇదే మాండేటరీ అనేది ఉంటే ఈ కండువా కప్పుకొని పోతేనే అపాయింట్మెంట్ ఇస్తామని పెట్టండి. మరి అట్లా ఇవి అందరు కాంగ్రెస్ కండువాలు లేదనుకుంటే వారు చెప్పిన కదా దేశభక్తి మెండుగా అనిపించే కండువాలు, త్రివర్ణ పతాకాలతో కూడిన కండువాలు అని చెప్పి. ఇప్పుడు ఒక విషయం చెప్తా ఉన్నాము, మీరు చేసింది అనైతికం అని చెప్పి 1కి 100 సార్లు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు చెప్పిర్రు. అసలు ఈ పార్టీ మారేటోళ్ళని రాళ్ళు తీసుకొని కొట్టాలని చెప్పి పిసిసి ప్రెసిడెంట్ గా చెప్పిండు. మా పార్టీ అయినా ఆ పార్టీ అయినా ఎక్కడ మారడానికి వీలు లేదు, ఒకవేళ మారితే రాళ్ళు తీసుకొని కొట్టండి, చెట్టుకు గడ్డేసి కొట్టండి, బట్టలు ఇప్పేయండి అని చెప్పి ఎన్ని రకాలుగా మాట్లాడాడో అన్ని రకాలుగా మాట్లాడినారు యాజ్ ఏ పిసిసి ప్రెసిడెంట్ గా. అదే ముఖ్యమంత్రి హోదా వచ్చిన తర్వాత మాట్లాడినది నిండు శాసనసభలో నిలబడి మేము కిటికీలు తెరిచినాం, 10 మంది వచ్చిర్రు, ఇంకొక మేము డోర్స్ తెరిస్తే 40 మంది వస్తారని చెప్పి గర్వంగా అనౌన్స్ చేసిండు. ఇప్పుడేమో మాకు సంబంధం లేదు, వాళ్ళు ఎవరు ఏ పార్టీ వాళ్ళు అని చెప్తున్నారు. మరి ఏ పార్టీ వాళ్ళు కాకపోతే ఇప్పుడు మీరు అడిగిన దానికన్నా కనీసమైన ఒక సూటి సమాధానం వచ్చిందా? దానం నాగేందర్ గారు బీఫామ్ తీసుకొని, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని మా కిషన్ రెడ్డి గారి పైన సికింద్రాబాద్ లో పోటీ చేసిండ్రు యాజ్ ఏ ఎంపీగా. మరి వారు ఏ పార్టీ? అంతగా మరి అంతెందుకండి, మేము ఏమంటున్నాము, ఒక ఒరవడి భారతీయ జనతా పార్టీ గడిచిన లాస్ట్ టైం మా పార్టీలో జాయిన్ అయ్యారు ఎమ్మెల్యేలు. ఈటల రాజేంద్ర గారు జాయిన్ అయ్యారు, లేదనుకుంటే రాజగోపాల్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ నుంచి జాయిన్ అయ్యారు. ఏం చేసిర్రు? మా పార్టీలోకి వచ్చేటప్పుడు రిజైన్ చేసి వచ్చారు కదా. మీరు ప్రజాపాలన అని చెప్పుకుంటున్నారు, గొప్ప పాలన అని చెప్పుకుంటున్నారు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్నాం అని చెప్తున్నారు. మరి ఎందుకు రిజైన్ చేపిస్తలేరు? ఎందుకు రిజైన్ చేపించి మీ పార్టీ నుంచి టికెట్లు ఇచ్చి గెలిపిస్తలేరు? ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఇంత పద్ధతిగా చేర్చుకున్నప్పుడు మరి మణిపూర్, మధ్యప్రదేశ్ లో ఏం చేశారు? ఏడైనా రిజైన్ చేసే వచ్చారు మేడం, ఎక్కడైనా రిజైన్ చేసే వచ్చిండ్రు. లేదనుకుంటే ఆ పార్టీ ఇప్పుడు మహారాష్ట్రలో ఉంది, పార్టీ శివసేన పార్టీ వచ్చి మా దగ్గర కలిసింది ప్రభుత్వంలో. మేము ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు శివసేన, భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేసింది. ఆ కలిసి పోటీ చేసిన రెండు కలయికలను అపహాస్యం చేస్తూ కాంగ్రెస్ పార్టీతో కలిసి అనైతికంగా వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని జీర్ణించుకోలేని ఆ పార్టీలో ఉన్న ముఖ్యమైన అంటే నిజమైన శివసేన నాయకులందరూ వచ్చిర్రు, మేము బీజేపీతో కలిసి పోటీ చేస్తాం, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. నేనేమంటున్నా, మీరు నైతికము అనైతికం అని చెప్పి మీరు అవన్నీ ఇప్పుడు ఇంతకుముందు మల్లయ్య గారు చెప్పిర్రు, మీరు అప్పుడు తప్పు చేస్తే ఇప్పుడు ఆ తప్పును ఈ తప్పుతో సరిపెడుతున్నారా? మీరు ప్రజాపాలన అని చెప్పుకుంటున్నారు కదా, ప్రజాస్వామ్య పరిరక్షణాధారకులం అని చెప్తూ ఉన్నారు కదా, పొద్దున్న లేచి ఆ రెడ్ డైరీ లాగా ఉన్నది పట్టుకొని తిరుగుతున్నారు కదా రాజ్యాంగం అని చెప్పి, దాంట్లో ఉన్నవో లేవో తెలియదు. మరి ఏం చేస్తున్నారు? ఇదేనా ప్రజాస్వామ్య పరిరక్షణ? ఇదేనా లేదనుకుంటే ప్రజాపాలన? ఎందుకు మీరు రాజీనామా చేయించి గెలవలేకపోతున్నారు? మీరు అంతెందుకండి, అప్పుడు అంటే మిమ్మల్ని ఎవరో రెచ్చగొట్టినరు, వీళ్ళు రెచ్చగొట్టినరు, మీ ప్రభుత్వాన్ని వడగొడతారు అని చెప్పి మీకు ఏదో భయం అయింది, మేము జైన్ చేసుకున్నామని చెప్పారు. 2 సంవత్సరాల కాలం గడిచింది కదా, ఇప్పుడు మీ పాలన చూసిర్రు కదా తెలంగాణ సమాజము. మీ పాలన అంత ఇంపుగా ఉంటే, మీకు అంత ధైర్యం ఉంటే రాజీనామా చేయించండి, ఇప్పుడు రాజీనామా చేయించండి. అప్పుడంటే మీకు భయం ఉన్నది, అనుకోకుండా బుటాబుటా మెజార్టీతో గెలిచినాము, ఏదో మళ్ళీ మా ప్రభుత్వాన్ని పడగొడతారేమని చెప్పి. ఇప్పుడు మీ ప్రభుత్వానికి మంచి మార్కులు వచ్చినాయని చెప్తా ఉన్నారు కదా, ఎందుకంటే మీరు చేసిన 420 హామీలు కానీ 6 గ్యారెంటీలు కానీ మొత్తం సర్వనాశనం చేసి తెలంగాణ ఎక్కిరిస్తా ఉన్నారు కదా, ఏది కూడా జరుగుతలేదు కదా. మరి రండి పోటీ, అదేంటి రిజైన్ చేయించి ఎన్నికలకు రండి.
మీరు సుప్రీంకోర్టు చెప్తే సెప్టెంబర్ 30 వరకు కనీసం స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటే దానికి కూడా ధైర్యం లేదు. 2 సంవత్సరాల కాలం స్థానిక సంస్థల నిర్వీర్యం చేసి కాదండి. నేనేమంటున్నానంటే మీరు ఏదన్నా చేయండి, మీరు పద్ధతి ప్రకారం చేస్తే జనం హర్షిస్తారు, మీకు ఆ ధైర్యం ఉంటుంది. మీకు ఆ ధైర్యం లేదు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు వస్తలేరు, వీళ్ళతో రాజీనామా చేయించి ఎన్నికలకు వస్తలేరు. ఇప్పుడు మీరు పార్లమెంట్ లో చట్టం చేస్తే 42% రిజర్వేషన్ కి బీసీ తెలంగాణ మినహాయింపు కాదండి. భారతదేశంలో అంతర్భాగం తెలంగాణ రాష్ట్రం, ఇదేం మినహాయింపు కాదు. ఇక్కడ రాహుల్ గాంధీ గారు వచ్చి మేము బీసీ డిక్లరేషన్ చేసినాము, రేవంత్ రెడ్డి గారు మేము దొంగ వాగ్దానాలు ఇచ్చినాం, మాకు ఓట్లు వేయండి అని చెప్పి ఓట్లు వేయించుకున్నందుకు మాకు బీసీ రిజర్వేషన్లు ఇవ్వమంటే ఇయ్యరు. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం రేపు జాతీయ జనగణనలో జనాభా లెక్కల లోపల బీసీ జనగణన కులగణన జరుగుతా ఉంది. దాని తర్వాత రిజర్వేషన్లు వస్తాయి. ఉట్టిగానే రావు. ఎన్నికల కోసమో రాజకీయ లబ్ధి కోసమో రిజర్వేషన్లు రావండి. ఎన్నికల లబ్ధి కోసమో రిజర్వేషన్ల కోసం ఓట్ల సీట్ల కోసమో అయితే ఎప్పుడో ఇచ్చేవాళ్ళు. మీరు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేదు? మీరు అధికారంలో ఉన్నారు కదా, 60 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు మమ్మల్ని అడిగాడు. ఇప్పుడు మేమేమంటున్నాం, ఇంకొక విషయం మల్లయ్య గారు కూడా చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీరు నైతికత గురించి మాట్లాడుతున్నారు. మీరు నేర్పిన విద్య నీరజాక్ష అనేది ఆడ వెక్కిరిస్తుంది మిమ్మల్ని. మీరు చూపించిన దారి అనవసరంగా రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు 80 మంది మెజార్టీ, మీకు 80 మంది మెజార్టీని మేము సెంచరీ కొడతాం అని చెప్పి ఓ పెద్ద ప్రగల్భాల వాళ్ళకి 100 మందిని తీసుకొని పోయినరు. ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పి విలీనం చేసుకున్నారు, మొత్తాన్ని ఆ పార్టీలోనే విలీనం చేసుకున్నారు. కనుక ఈ రోజు మీకు ఇంకొక నైతికత ఉంటే కనీసం మీ పార్టీ నుంచి ఆ పార్టీలోకి పోయిన వాళ్ళని సస్పెండ్ చేయండి. ఎందుకు సస్పెండ్ చేయలేకపోతున్నారు అంటే మళ్ళీ ఇది గుర్తొస్తుంది. పార్టీ ఫిరాయింపుల చట్టం నుంచి మినహాయింపు పొందుతారు, వారు తప్పించుకోవడానికి అవకాశం వస్తుందనే ఉద్దేశంతో మీరు సస్పెండ్ చేస్తలేరు. అంటే ప్రజల మద్దతు ఉండని, మాకు ప్రజల మద్దతు ఉంది, రాబోయే రోజుల్లో మేమే అధికారంలోకి వస్తామంటే సస్పెండ్ చేయండి. ఎందుకు మీ పార్టీ మా పార్టీ అని చెప్పుకుంటా ఉంటే ఎందుకు మాట్లాడతలేరు? ఏం మాట్లాడకుండా మీరు లోపాయికారు ఒప్పందాలు చేసుకుని ఎన్నికలకే రావద్దు. ఎన్నికలు వస్తే మీరు చెల్లరు, వాళ్ళు చెల్లరు. మన జరిగిన ఎన్నికల్లో మనం చూపించారు కదా, పార్లమెంట్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీకి చూపించారు, మన జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీకి చూపించారు. ఏం జరిగిందో చూశారు కదా, అవే పునరావృతం అవుతాయి. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ శక్తివంతమైన ప్రత్యామ్నాయ పార్టీగా వస్తుంది అని చెప్పి ఆ భయంతో మీరు ఎన్నికలు పోవడం కోసం సిద్ధంగా లేరు. బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుందని చెప్పేసి లెక్క పెడతా ఉన్నారు. బీజేపీకి అడ్వాంటేజ్ అవ్వకూడదని చెప్పేసి వీళ్ళిద్దరు అంతే కదా. ఇప్పుడు తతంగా చూస్తే ఇంతేనా, లేదనుకుంటే ఇంకేమైనా రాకెట్ సైన్స్ కనబడుతుందా చెప్పండి. మీకు మానవతరాయ్ గారు ఇంత నిర్భీతిగా నిర్భయంగా చెప్తా ఉన్నాడు. స్పీకర్ గారు నిర్ణయం తీసుకొనియండి, వారు చెప్తున్నారు కదా, వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని చెప్పుకుంటున్నారు. అంటే మీరు నమ్ముతారా? మేము చెవుల పూలు పెట్టుకొని మేము స్టూడియోలో కూర్చొని వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అంటే ఆ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి నమ్మమంటారా? దిలీప్ గారు మరి నేను చెప్తా, ఇప్పుడు 100 ఎరకలు తిన్న పిల్లట తీర్థయాత్రలు చేసినట్టు ఏం చేసింది చెప్పండి. అన్ని రాష్ట్రాల్లో మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పక్షాలను భాగస్వామ్య పక్షాలను మొత్తం సర్వనాశనం చేసి ప్రభుత్వంలో కూర్చి రాజీనామా పేరు చెప్పేసి కర్ణాటక అట్నే ఓడిపోయారు. ఇవాళ మీరు తెలంగాణలో మీకు అంతున్నదా? పుట్టి కొట్టలేనమాట స్వర్గానికి ఎక్కి ఎగబాగుతున్నదట. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఓడిపోయిండు? గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఓడిపోయారు? కామారెడ్డిలో ఓడిపోయిండు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్నగర్లో ఓడిపోయిండు. మన జరిగిన పార్లమెంట్ ఎన్నికల లోపల అంతకుముందు ఆయన ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరిలో ఓడగొట్టినాం. మేము ఎక్కడ ఉన్నామని చెప్పి మీరా మమ్మల్ని ప్రశ్నించేది. మన జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు ఎక్కడున్నారు? ఏది అని మీకు తెలంగాణ ప్రజలు ఓట్లు ఎట్టేస్తారండి? మీకు వేస్తున్నారు కదా, వేస్తూనే ఉన్నారు. మీకు ఏరింగా కరువాయికి వాట కొట్టడం కోసం సిద్ధంగా ఉన్నారు. అందుకనే మీరు స్థానిక సంస్థల ఎన్నికలు పోవడానికి భయపడతా ఉన్నారు. రైట్ మళ్ళీ మాట్లాడదాం.